వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. 2-3 రోజుల నుంచి ఎల్లో మీడియాలో ఇదే వార్త ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తోంది. చర్చల మీద చర్చలు పెట్టారు. అసలు ఏం జరిగిందని ఆరాధిస్తే ఇన్ని విషయాలు బయటపడ్డాయి. అసలు ఏంటి ఒక మహిళను అడ్డు పెట్టుకుని ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. ఇది ఒక మోడస్ ఆఫ్ ఆపరేండా కింద దీన్ని అభివర్ణిస్తానండి. అబద్ధాల పునాదులతో పేరు కూడా నిజం చెప్పకుండా, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్ కాకుండా ఒక కాన్స్పిరసీని క్రియేట్ చేసి ఒక ట్రాప్, హనీ ట్రాప్ లాగా మనం చూస్తూ ఉంటాం. ఈవిడే ప్రైమరీ మోటో ఏంటంటే డబ్బుల్ని ట్రాప్ చేయడం, దాంట్లోంచి ఒక అవుట్కమ్ డెరైవ్ అవ్వడం. ఇది కాన్సెప్ట్ పక్కన పెడతానండి. ప్రజెంట్ షీ బెయిల్ మీద ఉన్నారు ఆవిడ. అండ్ ఈ కాంతిలాల్ రాణా గారు, విశాల్ గున్నీ గారిని ఎప్పుడైతే ఓ 16 మందిని ఐపీఎస్ ఆఫీసర్లని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారో, వీళ్ళ చుట్టూ దీన్ని నడిపించడానికి ఒక కాన్స్పిరసీని డ్రైవ్ చేస్తున్నారు. ఎందుకంటే యాజ్ ఇఫ్ ఇప్పుడు ఏదో ఫ్రెష్గా ఈవిడ కేసులు పెడుతున్నట్టు. బికాస్ ఆవిడకి ఇందాకలా మీ కొలీగ్ ఇస్మాయిల్ గారు చదివి వినిపించినది కోర్టు నేపథ్యంలో ద డాక్యుమెంట్స్ అండ్ ఎవిడెన్సెస్ ఆర్ బిన్ ప్రూవ్డ్. ఫిబ్రవరిలో ఇచ్చిన కంప్లైంట్కి ఎవరు ఈ కుక్కల విద్యాసాగర్, ఇతని నేపథ్యం ఏంటి? వీళ్ళ నాన్నగారు ఎక్స్ జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ పెనమలూరులో. ఈ పెనమలూరు ఆస్పిరెంట్ ఇతను. ఈ టార్చర్ తట్టుకోలేక రాజకీయాలు దూరం అయిపోయాడు ఇతను. గెటింగ్ ఏ టికెట్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ. బట్ ఈ టార్చర్ భరించలేక ఎందుకు మానసికంగా అతను సంతులత లేని కారణంగా విద్యాసాగర్ పొలిటికల్ మోటో విరమించుకున్నాడు. అండ్ తదనంతర పరిణామంలో ద కాన్సిక్వెన్సెస్ విచ్ హెస్ బీన్ అట్రిబ్యూటెడ్ టు దిస్ పీపుల్. దానికన్నా ముందు ఒక పెయింట్ కంపెనీకి సంబంధించిన ఒక డైరెక్టర్ అతనికి గోమోదేవి పోలీస్ స్టేషన్లో అతనికి ఆల్మోస్ట్ సెటిల్మెంట్ అయింది. అండ్ ఇంకా అక్కడి నుంచి అది ఈ టార్చర్ తగ్గింది. అట్లా మీరు ఈ హోటల్ ఏదైతే ఇందాక మెన్షన్ చేశారో 3 స్టార్ హోటల్లో, ఈ శ్రీవాస్తవ ఢిల్లీ బేస్డ్గా ఒక ఫంక్షన్కి వెళ్ళడం, అక్కడికి వెళ్ళి ట్రాప్ చేసిన తర్వాత తదనంతరం అక్కడి నుంచి ప్రోగ్రామ్ డిజైన్ అవుతుంది. ఇదంతా వెనక జరిగిన దగ్గర ఇంక్లూడింగ్ ఈడీ కేసుల్లో కూడా దీస్ ఆర్ ఆల్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అన్ని ప్రూవ్ అయిన తర్వాత ఈవిడ చుట్టూ ఒక విషవాలయం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులు టార్గెట్ చేశారు. ఎందుకు? బికాస్ విద్యాసాగర్ అనే వ్యక్తి 2009 నుంచి 2024 దాకా, అంటే ఫిబ్రవరి దాకా అతను పడిన మానసిక సంఘర్షణ 1,40 లక్షల పైన అండి. అది ఒక సిరీస్ ఆఫ్ 50,000తో మొదలైంది, అది 80,000తోనూ. అది ఇంకా మీరు అక్కడి నుంచి మొదలెడితే చదివి వినిపిస్తాను మీకు. చూడండి, అది అంతంత పేమెంట్లు వరుసగా ఇచ్చుకుని. ఇది ఆఫ్టర్ ఆల్ ఒక పెద్ద చూడండి, ఆస్కార్ అవార్డు వచ్చిన హీరోయిన్కి కూడా అంత బిల్డప్ ఎవరు చిన్న చెత్కాయలు వేసుకుని ఒక చెప్పాలంటే వృద్ధనారి 39-40 ఏళ్ళు 30 ఏళ్ళు అని చెప్పి నటిస్తూ పాస్పోర్ట్లో డేట్ తప్పు, మళ్ళీ ఆధార్ కార్డులో డేట్ ఏదో కన్ఫైన్ అవ్వలేం. 2009లో మీరు నతాషాని పరిచయం అయిన తర్వాత మొదలైన డబ్బులు ఉంటాయి సార్. ఒకటైతే మొదలవు కదా, కలకట్టా నుంచి మొదలై ఇక్కడ దాకా, అంటే దేశవ్యాప్తంగా ఘనకీర్తి చాటుకుంటున్నప్పుడు 100 పేర్లు ఉంటాయి రాష్ట్రానికి అనుకోండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ఈవెన్ అడ్డు పెట్టుకుని? ఏం లేదు సార్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండాలో ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ప్రజలకు టగటగ అందించాలి, అవి ఏదైతే అందించలేనప్పుడు ఏం చేయాలంటే, అలా చిన్నప్పుడు చూడండి అన్నాడు పెన్షన్ లాక్కుని కూర్చుని హోంవర్క్ రైడ్, దీని కాకుండా సార్ నా పెన్షన్ లాక్కుని హెడ్తో కూర్చుంటే క్లాస్ అంతా సముదాయించబోయకి అయిపోద్ది కదా. అదే నేపథ్యానికి తెరలేపుకున్నారు. ఇప్పుడు దారిని పోయిన కంపెనీ అవడానికి తగిలించుకుంటాడా? ఇది ఒక కేసు, అది ఆల్రెడీ పోలీసులు రిజాల్వ్ చేశారు, కోర్టు కేసు పరంగా ఉంది. ఇప్పుడు ప్రత్యేక విమానంలో ఆవిడ ఇంచుమించుగా ప్రత్యేక విమానం ఒకటి తక్కువ భయా హైదరాబాద్ తీసుకొచ్చి రేపు పొద్దున ఇన్వెస్టిగేషన్ కూర్చోబెడుతున్నారు. దేనికి? ఇన్వెస్టిగేషన్ కంక్లూడ్ అయిన తర్వాత ఇప్పుడు నిజంగా ఈ ఆఫీసర్స్ కనుక దే వుడ్ హావ్ టార్చర్డ్, ఈ పోలీస్ అధికారులే టార్గెట్, దానికి తగినట్టు వైఎస్ఆర్సీపీ ఒక దెబ్బకు 2 పెట్టలు పడాలి. ఒకటి డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు. వీళ్ళెవరు? మామూలు చిన్న చేతక ఆఫీసర్, పట్టే వాళ్ళు చేసే పని. ట్రాక్ రికార్డు ఉన్న పోలీస్ ఆఫీసర్స్. విశాల్ గున్నీ గారు ట్రాక్ రికార్డు ఒకసారి చూస్తే ఎవరైనా మాట్లాడడానికి నోరు కూడా రాదు. కాంతిలాల్ రాణా గారి సంగతి చెప్తే ఇంకా గులకరాయ్ విషయంలో స్పాన్ ఆఫ్ నో టైం ఛేదించారు కాబట్టి అదే ఇది ఇలా దొరికిపోయేటం ఏమన్నా బాధ. సో వీళ్ళిద్దరిని పట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరికి లోపల దగ్గర ఒక దాంతో కాదు కదా, ఒకసారి అంటిస్తే మొత్తం అందరికీ మసిరాయాలి. ఆ మసిరాసి కార్యక్రమాలు అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు అందరి పేర్లు చెప్పుకుంటూ కాలక్షేపాలు చేసుకుంటూ
మాస్క్ వేసుకునే కూర్చుంది కదా మహాతల్లి. ఏ అడిగి మాట్లాడినా వాళ్ళు అక్కడట ఇల్లు ఇక్కడ. ఈ టాగుణింత ఇంకేమైనా అంతుంటుందా? అవును. ఈ టాగుణింత ఇంకా అంతులేని కథ జయప్రద స్టోరీ. అసలు ఆమె పైన ఇతర కేసులు ఏమైనా ఉన్నాయా? ఏదైనా పోలీస్ స్టేషన్లో ఏమైనా సెటిల్మెంట్లు జరిగాయా? గతంలో ఎవరినైనా ఈ రకమైన ఆమె పైన ఇటువంటి ఆరోపణలు ఎవరైనా చేశారా? ఆమె ఎందుకు డేట్ ఆఫ్ బర్త్లు మార్చుకుని పెట్టుకుంది? ఆమె ఎందుకు పేర్లు మార్చుకుంటోంది? ఈ విషయాలు చెప్తే ప్రజలకు ఈజీగా అర్థమైపోతుంది కదా. దీన్ని దాచిపెట్టి ఎల్లో మీడియా ఏం చేయాలనుకుంటుంది? ఇప్పుడు అలా కాదు సార్. ఇప్పుడు దీనికి పనిషబుల్ క్యారెక్టర్ కింద ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ఆమెను బాధితురాలుగా చిత్రీకరించి ఇక వీళ్ళేమో నేరస్తులైనట్టు. ఇప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టు హోటల్ గదిలో ఫోటోలు తీసుకుని బెదిరిస్తున్న దగ్గర ఫీజుల పేరుతో 2009 నుంచి 12 వరకు కాదంబరి అనే పేరుతో పలుమార్లు ఇచ్చింది తెలిపిన విద్యాసాగర్. అది 2012లో 80,000 ఇచ్చట. 2013లో 10 లక్షలు డిమాండ్ చేస్తే కాదంబరి డబ్బులు ఇవ్వకపోతే రేప్ కేసు పెడతారని బెదిరిస్తే 13 మే 14న చెక్ నెంబర్ 463097 ద్వారా 10 లక్షలు సమర్పించుకున్నాడు. చెక్ నెంబర్ కూడా అతను ఇచ్చాడు. కోర్టుకి ఇచ్చిన డాక్యుమెంట్లో ఉంది, చూసుకోమని. 2015లో 4,20,000 డేట్ ఆఫ్ బర్త్ టెంప్ట్ అయినట్టు 4/20 అంటే 4,20,000 సమర్పించుకున్నాడు. 16 నుంచి 18 వరకు 10 లక్షలు తల్లి అకౌంట్కి పంపించాలి, అమ్మగారి అకౌంట్కి. సో ఫ్యామిలీ ఈజ్ ఆల్సో ఫ్యామిలీ ఉప్మా దీన్ని బతికేస్తున్నారు డైలాగ్ ఉంది కదా, అట్లా అందరూ ఉన్నారు ఇందులో. హీరోయిన్ వెనకాల అమ్మలు వస్తారన్న దానికి ఎక్స్ట్రా యాక్టర్లకు కూడా అమ్మలు వస్తారని ప్రూవ్ చేసింది. ఈ బెదిరింపులకు భయపడి 50 లక్షలు ఒకసారి ఇచ్చుకున్నాడు మళ్ళీ. విద్యాసాగర్ తెలిపిన ఫిర్యాదులు ఇవన్నీ ఉన్నాయి. 15 ఏళ్ళుగా తనను బెదిరిస్తుంది. దీనివల్ల అతను పర్సనల్ లైఫ్ అన్ని డిస్టర్బ్ అయ్యాయి. ఫిబ్రవరి 2న ఆయన ఈ మానసిక వేదనను భరించలేక పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. సో ఈ ప్రాసెస్లో ఏంటి, అతను పొలిటికల్గా నాన్న జడ్పీ చైర్మన్ అయ్యిండు కూడా ఇతను ఏదో ఆశించో టికెట్ తెచ్చుకుని నిలబడదాం పెనమలూరు అన్న దగ్గర దీనికి లంగబిందు వ్యాపారంలో కట్టేశారు. ఇతనేంటి వైఎస్ఆర్సీపీ చుట్టూ తిరిగి వ్యక్తిలాగా వైఎస్ఆర్సీపీ ఎవరికైనా సభ్యత్వ నమోదు ఉంటుంది, ఆస్పిరెంట్గా టికెట్లు తెచ్చుకోవచ్చు, ఇవన్నీ కాదంటలే. కానీ ఇది వైఎస్ఆర్సీపీతో అలైన్మెంట్ అనేది కాదు. ఇతను కాంగ్రెస్ విదేశాల్లో బీచ్ల్లో అమ్మాయిల నడువులకి తాడేసి తిప్పిన వాళ్ళంతా కూడా చాలా గొప్ప గొప్ప క్యారెక్టర్లు. ఇలా ఉంది మన వ్యవస్థ, ఏం చెప్పాలి. రైట్.